ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. దేశంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు విలువలకు తిలోదకాలిస్తున్నాయి. తెలంగాణ ప్రజల మనసుల్లో నిలిచిన బీఆర్ఎస్ కేసీఆర్ ను ఎదుర్కోలేక కుట్రలకు తెరలేపుతున్నారు. బీఆర్ఎస్ నేతలకు గాలమేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులపై శ్రీరంగనీతిలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం సీటును కాపాడుకునేందుకు బరితెగిస్తున్నారు. జంపు జలాలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఒకప్పుడు పార్టీ మారే నేతలను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాలన కంటే పార్టీ ఫిరాయింపులపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రజలకు ప్రజాపాలన అందించడంలో రేవంత్ సర్కారు విఫలం కావడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నాయకత్వంలో ఏకంగా ప్రత్యేక టీంతో వార్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన నీతి సూక్తులన్నీ గాలికి వదిలేసి ఆయారం గాయారంపై ఫోకస్ పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యేల రాజకీయ, ఆర్థిక, వ్యాపార బలహీనతలను రేవంత్ రెడ్డి అవకాశంగా చేసుకొని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రేవంత్ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా, తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నా వారి వంక కన్నెత్తి చూడటం లేదు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ముంచుకొస్తుంటే ఆయన ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించకుండా తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సొంత కేబినెట్ మంత్రులపై కూడా రేవంత్ రెడ్డి నిఘా పెట్టారనే ప్రచారం సాగుతుంది. వారి కదలికలను నిత్యం గమనిస్తూ అభద్రతా భావంతో సీఎం రేవంత్ ఉన్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. నీతులు ఇతరులకు చెప్పేందుకు తప్ప తాము ఫాలో కావడానికి కాదని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించారని ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆ పార్టీ ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారే నేతలను రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టారని కౌంటర్లు వేస్తున్నారు. గ్రామాల్లో పిచ్చి కుక్కను రాళ్లతో కొట్టినట్లే పార్టీ ఫిరాయించే వారిని కూడా తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు పార్టీ మారిన నేతలను కూడా ఎలా కొట్టాలో రేవంత్ రెడ్డి చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి వాళ్ళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆనం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తన ప్రభుత్వంపై నమ్మకం లేని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను బదనం చేసే పనిలో పడ్డట్లు తెలుస్తుంది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని పదే పదే ప్రచారం చేస్తూ తన ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు రేవంత్ సర్కార్ను కూల్చాలనే ఉద్దేశం లేదని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు చెప్పినా అదే వంతుగా ప్రచారం చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీల నుంచి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఇలా డ్రామాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నీతి సూక్తులు చెప్పడమే కానీ వాటిని ఫాలో అవ్వటం కాంగ్రెస్ డిఎన్లోనే లేదని మరోసారి రేవంత్ రెడ్డి నిరూపించారంటూ సెటైర్లు వేస్తున్నాయి. ఒకవైపు పార్టీ ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలని చెబుతూనే మరోవైపు గేట్లు తెరిచామంటూ ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్ నీచ రాజకీయానికి నిదర్శనమంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. నేనే ముందలుంటా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రతిపక్ష నేతలపై సీఎం రేవంత్ బెదిరింపులు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ చేస్తున్నట్లే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు కూడా విపక్ష పార్టీలను బలహీనపరుస్తున్నారు. అధికారాన్ని, అంగబలాన్ని, దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని
ఈ ఇద్దరు నేతలు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న నేతలు ఇప్పుడు అధికారం పోవడంతో తట్టుకోలేక పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. పైగా తమపై ఉన్న అక్రమ కేసుల నుంచి రక్షణ కోసం, అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే పార్టీలు జంప్ అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కారు దిగి గాంధీ భవన్ మెట్లెక్కిన వారిలో కొంతమంది నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇంకొంతమంది నాయకులపై అవినీతి, భూ కబ్జా, భూ అక్రమ కేసులు ఉన్నాయి. ఇలా కొందరు ఆస్తులు కాపాడుకోవడం కోసం, ఇంకొందరు వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ లో చేరుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో టీడీపీలో కీలకంగా ఉన్న వారిని మాత్రమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ పారాషూట్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు వస్తే టీడీపీ కాంగ్రెస్ నేతలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఎజెండాతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే టీడీపీ మూలాలు ఉన్న వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా తన సామాజిక వర్గానికి, తన కులానికి పాలనలో ప్రభుత్వ నిర్ణయాల్లో అగ్రతాంబూలం వేస్తున్నారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారుల నుంచి కార్పొరేషన్ పదవుల వరకు అన్నింట్లో తన వర్గాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చారని స్వయంగా కాంగ్రెస్ పార్టీలోనే ఇతర వర్గాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఫిరాయింపుల రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పై గెలిచి పార్టీ మారిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ కు విజ్ఞప్తులు చేసింది. ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రమే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేశారు. దానంపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ను కోరారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన వెంటనే స్పీకర్ స్పందించి వీలైనంత త్వరలో చర్యలు తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని కోర్టు హెచ్చరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీరును బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుంది. కొద్ది రోజుల క్రితం హిమాచల్ అసెంబ్లీలో చోటు చేసుకుంటున్నట్లు ఇక్కడ కూడా అలాగే చేయాలని డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఫిరాయింపు రాజకీయాలు ఇప్పటివి కాదు. ఒకప్పుడు పార్టీ ఫిరాయించడం అంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలలో, ఎంపీలో వేరే పార్టీలోకి మారిపోవడం, లేదంటే మద్దతు పలకడం ఉండేది. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చే వరకు అలాంటి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండేది కాదు. 1960ల నాటికి ఈ ధోరణి బాగా పెరిగిపోయి వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల అస్థిరత ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. అయితే 1985 పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీనే తూట్లు పడిచింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏ రోజైతే పార్టీ మారినట్టు ప్రకటన చేసినా, కండవా కప్పుకున్నా ఆ నిమిషం నుండే డిస్క్వాలిఫై అని చెప్పేసింది. అది చట్టం అది. కాబట్టి ఇంకెందుకు వెళ్ళేడియాలి స్పీకర్ గారు. 2011లో బీఎస్పీ ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ మీటింగ్కి వెళ్ళి కండవా కప్పుకుంటేనే డిస్క్వాలిఫై చేసారు స్పీకర్. ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పలేదు. బిహేవియరల్ యాటిట్యూడ్, నీ ప్రవర్తన అట్లుంటే కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పింది చట్టం, చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. 2011లో జరిగింది. ఇటు బీజేపీ కూడా ఫిరాయింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన నేతలైనా బీజేపీలో చేరిపోగానే క్లీన్ గా మారిపోతారనే విమర్శలు ఉన్నాయి. అదో వాషింగ్ పౌడర్ నిర్మా లాంటిదని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈడీ, సిబిఐ, ఐటీ దాడుల నుంచి రక్షణ పొందడంతో పాటు కేసుల నుంచి విముక్తి పొందేందుకే బీజేపీలో నేతలు చేరుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఫిరాయింపులపై ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.